ఇల్లు ఎట్లా ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళినప్పుడు సో బ్రౌన్ రైస్ లాంటిది నూకల బియ్యంది కొంచెం వండుకుంది. దాని తర్వాత ఏదో కర్రీ వండుకుంది. అంటే ఏదో పచ్చగూరలాగా సంథింగ్ ఏదో వండుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకొక దాంట్లో సంథింగ్ గంజి టైప్ ఏదో ఉంది. నేను లిటరల్లీ నేను చెప్తున్నా, అంటే ఇట్లా మా పైన ఉన్న ప్లేట్ ఇట్లా తీయంగానే అసలు ఎట్లా స్మెల్ వచ్చిందంటే, అసలు అట్లాంటి భోజనం వాళ్ళు చేస్తుర్రా, అసలు ఖరాబ్ అయిపోయింది అది. సో అది తిని వాళ్ళు బ్రతుకుతురు. అది చూడంగానే నేను చెప్తున్నా కదా, అసలు ఈ నాకు మాటలు వస్తాయి. అట్లాంటి తిని ఎట్లా ఉంటుర్రు వాళ్ళు ఆదివాసులు. అంటే మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. సో నేను వాళ్ళని అడగడం జరిగింది, అంటే మీరు ఓట్లు వేస్తారా అని అడగడం జరిగింది. వేస్తామని చెప్పడం జరిగింది. మీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడన్నా వస్తారా అంటే వస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మనలాగా మనుషులు వాళ్ళు, ఆదివాసులు. వాళ్ళు కొంచెం అడవికి దగ్గరగా ఉంటారు, మనం సిటీకి దగ్గరగా ఉంటాం, అంతే తేడా. సో మనమైతే మనుషులమే, మన చేతి కట్ చేసినా బ్లడ్డే వస్తుంది, వాళ్ళ చేతి కట్ చేసినా బ్లడ్డే వస్తుంది. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు మారుతారు? సో వాళ్ళని ఎప్పుడు మనుషుల్లాగా చూస్తారు? సో ఈ ఆదివాసులు అసలు ఉండొద్దు మన దేశంలోనే. వీళ్ళుంటే సో మనం ఖనిజ సంపదను అసలు మనము అంటే మనం గుంజుకోలేము, లాక్కోలేము, అటవీ సంపదను మనం లాక్కోలేము అని చెప్పేసి ఆదివాసులపైన ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి, సో ఎట్లాగో ఆదివాసులకు ఈ మావోయిస్టులు ఎట్లాగో సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆపరేషన్ కగార్తో వీళ్ళందరినీ చంపేస్తే, లేపేస్తే సో ఆ అడవి సంపద, ఆ ఖనిజ సంపద మొత్తం మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి ప్లానింగ్ తోటి సో ఈ ఆపరేషన్ కగార్ పెట్టి అందరినీ ఎన్కౌంటర్ చేద్దామని ప్లానింగ్ చేసుకున్నారు. సో ఇప్పుడు March 29 డెడ్ లైన్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సో చూద్దాం, అంటే ఎంతమందిని చంపేస్తారా లేకుంటే ఏం చేస్తారా తెలియదు కానీ, బట్